ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మా ఇంట్లో మేము లక్ష్మీదేవికి పెట్టుకుంటున్నాము. లక్ష్మీదేవికి కావాల్సిన వస్తువులన్నీ మా వాళ్ళు అయితే తీసుకొచ్చారు. వెళ్ళి ఆయిల్, నూనె, బెల్లం, చక్కెర, కుడుక, పసుపు, కుంకుమ. మరి అది లక్ష్మీదేవి వెజ్ అక్కడ మా ఇంటి కాడ మామూలు ఇక్కడ బియ్యం పోసారు. చూడండి, దేవుని ఫోటో పెట్టారు. ఒక టవల్ వేసి బియ్యం పోసి కింద పసుపుతోని తెల్లపిండితోని కుంకుమతోని అయితే ముగ్గు అయితే పెట్టారు. చూడండి, మా సంజనక పువ్వులు వెళ్తుంది. ఆ చెంబులోనైతే అయ్యగారు నూనె పోసారు, నీళ్లు పోసారు. అందులో వేసి వత్తి ముట్టిస్తే దీపం వెలుగుతుంది. కావలసినవన్నీ అయితే రెడీ అవుతుంది. ఇదైతే దేవుడు, ఇదైతే కుండలో పెట్టి పెడతారు. బెల్లన్నం, కళ్ళు, కంగనం కడుతుంది అయ్యగారు. చూడండి, మా పిల్లలు, మా అక్కలు, మా బావలు, మా అందరికి కట్టారు. నాకు కూడా కట్టారు, కానీ నేను కనిపించలేదు. ఎందుకంటే దేవునికి అంగుర్లు అంటే అన్ని పండ్లు పెట్టాము. దేవునికి ఇష్టమైనవి అరటి పండ్లు, సంత్రాలు, కొబ్బరికాయలు పిండితో ముగ్గేస్తారు. చెప్పాను కదా, ఇదైతే అయ్యగారు అయితే అక్కడ ఉంది, అన్ని తీసుకురమ్మని చెప్తుండే. మేమైతే తీసుకొచ్చినాం. తినిపిరి మా లావణ్యక్క దీపం ముట్టిస్తుంది. మా దేవుళ్ళు చూడండి, చూసారా లక్ష్మీదేవిని ఎంత అలంకరించారు. బెల్లన్నం, గారెలు, బెల్లప్పలు, గుడాలు ఇవన్నీ చేశారు. మా అక్క వాళ్ళు చూసారా, గారెలు ఎంత ఫాస్ట్ చేస్తుంది మా అక్క. మనడి పక్క కాల్చేది మా పెద్ద అక్క చేస్తుంది. మా అత్తమ్మ పూజ దగ్గర మొత్తం గొర్రె పిల్లకు పొగేసిరు, వంట చేస్తారు. కొత్తిమీర, అల్లం, ఉల్లిగడ్డలు అవన్నీ అయితే రెడీ చేశారు. గంజి పెట్టి నూనె వచ్చారు, మిర్చీలు, అవి ఇవి, ఉల్లిగడ్డలు, యాలకులు అన్నీ వేశారు. లవంగాలు, బగారాకు అన్నీ వేశారు. వంట మొత్తం వాళ్ళే వేసారు. టేస్ట్ అయితే మస్తున్నది. అల్లం కూడా వేశారు. మొత్తానికి అన్నం కూరని అయితే వాళ్ళు చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. లక్ష్మీదేవికి కావాల్సినవి అంటే మన నాన్ వెజ్ కాబట్టి, నాన్ వెజ్ అంటే లక్ష్మీదేవి గొర్రెని కోస్తారు ఇక్కడ. నేను కూడా ఇక్కడికి వచ్చి నుంచి ఇదే ఫస్ట్ చూడడం. నాకు కూడా తెలీదు, నేను ఇదే ఫస్ట్ కొత్తగా చూడడం, అందుకే వీడియో తీశాను. అల్ల వెల్లుల్లి వేసిరు, చికెన్ అండిరు, చికెన్ కూడా అండిరు, మటన్ అండిరు, బగారా రైస్ వేసిరు, గుడాలు, అన్ని రకాల వంటలు చేశారు. నమో పార్వతీ పదే హర 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 మహాదేవ హర శంభో శంకరాయ. అనండి నూతన సనాతన సనాతన పునాతన పునాతన భక్త భక్త కోటి కోటి మహేశ్వర్లకు మహాగ్రాధిపతి దేవత మావాహయామి స్థాపయామి పూజయామి. మంగళారతులు పోతే ఫ్యాన్ వేసుకోలేదు. చూడండి, అందరూ सर्वपुष्पान् प्रदे प्रदीक्षितान् शरण महालक्ष्मी देवता नमः नानाविधं सुगन्ध परिमल पत्र पुष्पाणि ओम लक्ष्मी क्षीर समुद्रराजतनयं सनातन पुनातन भक्त भक्त कोटि कोटि महेश्वरలకు शरण बांचन महालक्ष्मी माता नमः. धूपमाग्रा पंजेरवि धूपदीपानांतरम शुद्ध आचमन समर्पयामि. రెండు అది కూడా కళ్ళు మూసుకోండి అందరూ. धूपदीपानांतरम शुद्ध आचमन समर्पयामि. गूढ़ सकल गूढ़ोपहार नैवेद्यं निवेदयामि. ओम भुवर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्. सत्यं त्वत्तेन परिषिञ्चामि अमृतमस्तु. अनंडी हर हर महादेव हर हर महादेव शंभो शंकर नूतन पुनातन भक्त नैवेद्यम. ओम प्राणेश्वः पनयेश्वः उदनयेश्वः समनयेश्वः व्यनेश्वः मध्ये मध्ये पारिं समर्पयामि. अमृतः पिधानमसि उत्तरापोषं समर्पयामि. हस्तो प्रक्षालयामि, पाद प्रक्षालयामि, पुनः शुद्ध आचमनं समर्पयामि. शरण 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 बांचन शरण मंगल మంగళారతి వచ్చింది, పాట పాడింది. జయ జయ హారతి గై ముందు గై కోనుమా అఖిలాండేశ్వరి అష్టైశ్వర్య ముల్లభమా ఆడవాళ్ళందరూ మంగళారతి పట్టినాం. మా బాబు వాళ్ళందరూ కోవతులతో కొబ్బరికాయలు మా మామయ్య కొడుతున్నాడు. మా కార్తీక్ అయితే అవి తింటానంటే
మీ పెద్ద బావ కొబ్బరికాయ కొడుతుంది, పెద్ద బావ కొబ్బరికాయ కొడుతుంది. ఇంకో బావ మా లావణ్యక్క వాడు పూజ చేస్తాడు. మా కార్తీక్ అయితే ఆగుతలేరు లెక్కించడానికి. మా సాబావను కొడుకలు తిట్టాడు. అయ్యగారు అందరికి ప్రసాదం పెట్టాడు. ప్రసాదం లేదు. కడప బయటకు పోయి అందరూ ఒకరు బాబు నీలాల్సిన దండం పెట్టు, అందరికీ కుడికాలు లోపలి పెట్టి లోపలికి వచ్చినాక తినాలి ప్రసాదం. అందరు బయటకి అల్లగలిగా మా అత్తమ్మ మా విక్కీ, చైత్ర, లడ్డు, వైషు, మా సంగక్క అందరూ అయితే తీర్థం తీసుకురు, ప్రసాదం తీసుకురు. ఆ దేవుని దగ్గర బెల్లాన్ని మా అత్తమ్మను అందరు తీసుకురు. నేను కూడా తీసుకున్న ప్రసాదం అందరు తీసుకున్నారు. కాకపోతే ఇంట్లో తినకూడదు అన్నారు. బయటకు పోయి తినుకోమని తిని కుడికాలు ఇంట్లో పెట్టి రమ్మన్నారు అన్నమాట. తీసుకోండి సాయిబాబు తీసుకోలేగా, కార్తీక్ తీసుకున్నాడా? సాయంత్రం పూజ అయిపోయింది. చూడండి రాసి పెట్టుకునే దేవుడు కళ్ళు బెల్లప్పలు, గారెలు, గుడాలు, కళ్ళు దేవుడు పెట్టారు. కళ్ళు పోసి అందరిని వేసి మమ్మల్ని ఇంకా దేవుని దగ్గరికి పలహారాలు అయితే ఇచ్చారు అన్నట్టు. పలాలు ఇచ్చాడు. పూజ కంప్లీట్ అయిపోయింది.